ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొర్రపెట్టుట, ప్రార్థన చేయుట ఎప్పుడైతే ఈ రెండు మన జీవితాల్లో ఉన్నాయో, శత్రువు వెనుకకు తిరుగుతాడు. ఈ లోకములో శత్రువు మనకు ఒకడున్నాడు. వాడి పేరే సాతాన్. వాడు ఎప్పుడూ కూడా మనతో శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. అంతేకాకుండా మనుషుల వల్ల కలుగు శత్రువులు ఉంటారు. సాతాను అనేటువంటి ఒక శత్రువు కూడా మనకు ఉన్నాడు. వీరందరిపైన మనకు జయము కావాలంటే ప్రార్థన మనకు చాలా అవసరముగా ఉన్నది. శత్రువులు ఎంతోమంది ఉన్నా, ఒక శత్రువు ఉన్న మన జీవితంలో సమాధానం అనేది ఉండదు. కాబట్టి శత్రుత్వం అనేది చాలా భయంకరమైనది. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. సాతానటువంటి శత్రువు మీద దేవుడు మనకు బలం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఈ మనుషుల యొక్క శత్రుత్వం మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అధికారాన్ని మనం పొందుకోవాలంటే మనము ప్రార్థన చేయాలి. శత్రువు మీద విజయాన్ని సాధించాలంటే దేవుని సన్నిధిలో దావీదు వలె మనము ప్రార్థించాలి. మరొక వాక్యములో దావీదు ఈ విధంగా అంటున్నాడు, నా శత్రువులు అనేకులయున్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శత్రువులు అనేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. వారందరి మీద దేవుడు జయాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావో, నీ శత్రువుల విషయమై నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో సమాధానాన్ని కలగజేసి శత్రువుల యొక్క బలము నుండి, శత్రువుల యొక్క ఉరుల నుండి నీ ప్రాణమును ఆయన కాపాడువాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో అనేక మంది శత్రువులు ఉండవచ్చును. సాతాను మీకు శత్రువుగా, విరోధముగా అనేక కార్యములను మీ జీవితాల్లో చేస్తూ ఉండవచ్చును. భయపడకండి. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో మీరు విజ్ఞాపన చేయండి. దేవుని సన్నిధిలో మీరు దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి మహిమపరచండి. దేవుడు మీ జీవితంలో శత్రు బలమంతటి మీదను అధికారం ఇస్తాడు. శత్రువు నుండి మీకు విడుదల కలగజేయవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. ప్రతి విధమైన శత్రువు మీద దేవుడు మీకు జయమును, విజయాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, కృపా కనికరములు కలిగిన పరమ తండ్రి, శత్రు బలమంతటి మీదను అధికారం ఇచ్చిన దేవా, నీ బిడ్డల జీవితములలో మీరు గొప్ప కార్యములు జరిగించండి. నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా శత్రువు పారిపోనట్లుగా కృప దయచేయి. వాడు ఒక త్రోవ గుండా వచ్చి 7 త్రోవల గుండా పారిపోనట్లుగా అటువంటి బలమైన ప్రార్థన నీ బిడ్డల జీవితాల్లో దయచేసి నడిపించండి. శత్రువు మీద, శత్రువుల మీద నీ బిడ్డలకు జయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.